అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రుణం. రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, అవధాని బాధగా మూలిగి పక్కకి ఒత్తిగిలి పడుకున్నాడు. అతని ఒళ్ళు సలసల కాగిపోతోంది. శరీరమంతా సూదులతో పొడుస్తున్నట్టు చొరచొరలాడుతోంది. తలలో సమ్మెటపోట్లు. ఎటు తిరిగి పడుకున్నా సుఖం లేకుండా ఉంది. 40 పైబడిన అవధాని ఎప్పుడూ 2 లంఘనాలు చేసి ఎరుగడు. అతనికి రొంప పట్టడం కూడా చాలా అరుదు. అతను కష్టపడి పనిచేస్తాడు. 100 మందికి ఒక్క చేతి మీదుగా వంట చేసి వడ్డన చెయ్యగలడు. ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగినా, మరే అవసరం వచ్చినా అవధాని అన్నీ క్షణాల మీద జరిగేలా చూస్తాడు. అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. అయినా అతని బ్రతుకు గొర్రె తోకలాంటిది. దానికి ఎదుగు బొదుగు ఉండదు. రెక్కాడితే కానీ డొక్కాడదు. ఉపద్రవంలా వచ్చి పడిన ఈ జ్వరం చూసి అవధాని భయపడ్డాడు. ఎందుకిలా వచ్చింది? తను మంచానబడితే ఇల్లు గడిచేది ఎలాగా అని బాధపడటం మొదలుపెట్టాడు. నాన్న, ఒక్కసారి ఇటు చూడు అంటూ అతని కూతురు లలిత అవధాని ఒంటి మీద చెయ్యి వేసి, అమ్మో ఎంత జ్వరమో అంటూ కంగారు పడింది. వెంటనే తమ్ముడిని పిలిచి, ఒరే రాము, నూతిపల్లెం దగ్గర వాటాలో ఆచారిగారు ఉంటారే, ఆయన్నే పిలుచుకురా, నాన్నకి చాలా జ్వరం ఉందని చెప్పు ఏం అంటూ పంపింది. రాము పరుగు తీశాడు. అవధాని ఉండే ఆ ఇంట్లో సుమారు 12 వాటాలు ఉన్నాయి. అన్నీ 2 గదుల వాటాలే. అంతా కలిసి ఒక్కటే ఉమ్మడి వాకిలి, ఉమ్మడి నొయ్యి, అన్ని సౌకర్యాలు ఉమ్మడే. మొత్తం అక్కడున్న అన్ని సంసారాల్లోనూ 150 రూపాయలు పైన రాబడి ఉన్న వాళ్ళు ఒక్కరూ లేరు. అందరూ కష్టపడి పనిచేసుకొని గౌరవంగా బ్రతుకులు ఈడ్చుకుపోతున్నారు. అవధానికి 16 ఏండ్ల కూతురు లలిత, 10 ఏండ్ల కొడుకు రాము. అవధానికి పూర్వాచారాలు, సనాతన భావాలు నరనరాల్లోనూ జీర్ణించుకుపోవడంతో లలితను చదువుకోవడానికి ససేమిరా బయటికి పంపలేదు. ఏదో ఆ పిల్ల ఉత్సాహం కొద్దీ కొంచెం చదవడం రాయడం నేర్చుకుంది. దొరికిన పుస్తకం చదవకుండా వదలదు. అర్థమైనా కాకపోయినా చదివి మాత్రం అవతల పారేస్తుంది. అవధాని ఇటు అటు కదులుతున్నాడు. లలిత భయంగా, ఆందోళనగా తమ్ముడి కోసం గుమ్మం వైపు చూస్తోంది. భాస్కరం ఈల వేస్తూ ఇంటి తాళం తీస్తూ ఒక్కసారిగా ఆగిపోయాడు. పక్క వాటాలోంచి మూలుగు గట్టిగా వినిపిస్తోంది. అతను గది తలుపులు తీసి చీకట్లో అగ్గిపుల్ల గీశాడు. పేదవారి బ్రతుకుల్లో పేరుకుపోయిన చీకటిలో మినుగురు పురుగులా అది వెలిగింది. కిటికీలో ఉన్న లాంతరు వెలిగించి బట్టలు మార్చుకున్నాడు. మసిబారి నల్లగా ఉన్న లాంతరు చిమ్నీలోంచి వెలుగు నలుపు తెలుపు కలిసి నేసిన కలనేత బట్టల గదంతా పరచుకుంది. భాస్కరానికి అవధానికి వయసులో చాలా తేడా ఉన్నప్పటికీ ఇద్దరూ మంచి స్నేహంగా ఉంటారు. భాస్కరం ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ప్యూన్గా పనిచేస్తున్నాడు. బ్రాహ్మణ కులంలో పుట్టి అలాంటి ఉద్యోగానికి వెళ్ళడం చాలా నామర్ద అని ఎన్నోసార్లు అవధాని అతనితో అనేవాడు. దానికి భాస్కరం సమర్థించుకుంటూ వాదించేవాడు. కష్టపడి ఎక్కడో ఒకచోట నీతిగా పనిచేయడంలో తప్పులేదని, తన దురదృష్టం కొద్దీ చిన్నప్పటి నుంచి తనకి చదువు వంటబట్టలేదని, తన ఉద్యోగం కూడా చాలా గౌరవప్రదమైనదేనని చెప్పి అవధానిని ఒప్పించాలని చూసేవాడు భాస్కరం. కరుకుల్లా వచ్చే 150 రూపాయల మీద అవధానికి ఆశ ఉన్నా గౌరవం కలిగేది కాదు. ఏదో మూర్ఖంగా వాదించేవాడు. అభిప్రాయాలు ఎలా ఉన్నా ఇద్దరూ అన్నీ మరచి మంచి స్నేహితుల్లా మెలిగేవారు. అవధానికి 5-10 కావలసి వస్తే భాస్కరం సర్దేవాడు. చిన్నవాడు, అన్నీ తెలియవు అని అతని భారం తన మీద వేసుకొని మంచి చెడ్డ చూస్తూ ఇరుగు పొరుగు అందరితో మనిషిగా చెప్పేవాడు అవధాని. భాస్కరం వంటకి బద్దకించి కూర్చుంటే తన ఇంట్లోంచి భోజనం పంపేవాడు. భాస్కరం తెచ్చిన పత్రికలు పుస్తకాలు తండ్రి ఇస్తే లలిత చదువుతూ ఉండేది. లలిత ఎప్పుడూ భాస్కరంతో మాట్లాడి ఎరుగదు. ఓరవాకిలిగా వేసి ఉన్న తలుపు మెల్లగా తోశాడు భాస్కరం. అది కిర్రుమంది.
ఎవరు అంటూ లలిత చాప మీద లేచి కూర్చుంది. అవధాని గారు అంటూ ఇంకా ఏదో అనబోయాడు భాస్కరం. నాన్నగారికి ఒంట్లో బాగుండలేదు అంటూ లేచి లాంతరు పెద్దది చేసి పక్క గదిలోకి నడిచింది. ఎప్పట్నుంచి జ్వరం అంటూ అవధాని మంచం దగ్గరికి చేరి భాస్కరం ఉలిక్కిపడ్డాడు. అతను భయంతో కంపించిపోయాడు. శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఒక్కసారి చలి గుండెల్లోంచి గజగజలాడించింది. అవధాని అస్తవ్యస్తంగా నొలక మంచం మీద పడి ఉన్నాడు. చిన్న అంగవస్త్రం తప్ప వంటి మీద బట్టలేదు. వంటి నిండా కుంకుడు గింజలు పేర్చినట్లు బొబ్బలు ఉన్నాయి. విషయం అర్థమైంది. ఒక్క అడుగు వెనక్కి వేశాడు భాస్కరం. మశూచి, భయంకరమైన మశూచి. పెద్దమ్మవారు, చల్లని తల్లి దయగా చూస్తే ఏమీ పర్వాలేదన్నారు అంతా అంది లలిత సన్నగా. అవధాని నిద్రపోతూనే ఉన్నాడు. ఎందుకో అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయాడు భాస్కరం. ఏమైనా కావాలంటే అడగండి అని బయటికి వచ్చేశాడు. అతని మనసులో పెద్ద తుఫాను చెలరేగింది. అంతవరకు ఇంట్లో అలాంటి మనిషిని పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉండాలి అనే అతను మదనపడసాగాడు. ఇది ఎంతమందిని చుట్టబెట్టుకొని పోతుందో అని ఆలోచించిన కొద్దీ అతనికి మరీ గందరగోళంగా అనిపించి భయం వేసింది. ఏమీ చేయబుద్ధి పుట్టలేదు. కళ్ళు మూసినా తెరిచినా ఒకటే దృశ్యం అతన్ని వెంటాడుతోంది. అస్తవ్యస్తంగా పడి ఉన్న అవధాని రూపం అతని మనసులో నిలిచిపోయింది. రాత్రంతా నిద్ర లేకుండానే గడిచిపోయింది. బాగా ఎండ మొదలకముందే భాస్కరం ఇంట్లోంచి బయటపడ్డాడు. అతను రోడ్డు మీద నడుస్తుంటే కూడా అదే ఆలోచన. ఏం చేయాలి? అది భయంకరమైన వ్యాధి. నీటి ద్వారా గాలి ద్వారా సులువుగా వ్యాపించిపోతుంది. మొత్తం ఆ లోగిలిలో 50 మందికి పైనే ఉన్నారు. అందరినీ ఎలా రక్షించడం? అందరూ మూర్ఖులే, మూఢ విశ్వాసాలే కానీ ఆలోచన లేనివారు. చెప్పినా వినరు. కానీ ఇప్పుడు వినకపోయినా చెప్పక తప్పదు. సంఘ సంక్షేమం అంటారే కానీ ఈ సంఘంలో ఎవరైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని నిలబడగలరా అని ఎంతో బాధపడిపోయాడు భాస్కరం. సాహసంతో అతను ఒక నిశ్చయానికి వచ్చాడు. ముందుకు పడే ప్రతి అడుగు సందిగ్ధంగా వెనక్కి లాగుతున్నా ధైర్యంగా ముందుకే నడిచాడు. నిర్మూలించాల్సిన సమస్య అతని ముందు నిలిచి తొందర చేసింది. భాస్కరాన్ని ఎంతో మెచ్చుకొని చాలా పొగిడాడు మెడికల్ ఆఫీసరు. మీలాంటి యువకులు మాకు సహకరించాలి అంటూ భుజం తట్టాడు. ఒక అరగంటలో పూర్తి వివరాలు, భాస్కరం ఆఫీస్ అడ్రస్సు తీసుకొని అతన్ని పంపేశారు ఆరోగ్య శాఖ వారు. కనుచీకటి పడే వేళ భాస్కరం కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. లలిత గుమ్మంలో తల ఉంచుకొని కూర్చొని ఉంది. బాగా ఏడ్చినట్లు కళ్ళు వాచి ఉన్నాయి. భాస్కరానికి అడుగు ముందుకు వెయ్యడానికి గుండెలు దడదడలాడాయి. అతని అడుగుల సవ్వడికి లలిత చటుక్కున తలెత్తింది. పగబట్టిన తాచుప్రామును చూసినట్లు ఆమె భయపడింది. ఆమె కళ్ళు కోపాగ్నితో భగభగా మండాయి. భాస్కరం తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు. ఆమె ఒక్క ఉదుటున లేచి లోపలికి వెళ్ళి ధబీమని తలుపు వేసుకుంది. భాస్కరానికి చెల్లున కొట్టినట్లు అనిపించింది. అతను తేరుకొని అడుగు ముందుకేశాడు. ఇంతలో పెద్ద బొజ్జ ఊపుకుంటూ వైశంపాయనుడు గారు వచ్చి భాస్కరానికి అడ్డుగా నిలిచి వ్యంగ్యంగా నవ్వుతూ, ఏమిటోయ్ చాలా పెద్దవాడివైపోయినట్లున్నావు అన్నాడు. ఇంతలో మరో పెద్ద మనిషి ముందుకు దూసుకొచ్చాడు. ఏమయ్యా, కుర్రాడివైనా బుద్ధిమంతుడివి అనుకున్నాం. ఇదేనాటయ్యా నీ చదువు? బాగుంది, పెద్ద ముండావాడు. ఏదో తల్లి కనిపించింది, ఆ తల్లే చల్లగా జారిపోతుంది. దానికి మందులు మాకులు వేస్తే కోపగించి కొంపదీస్తుంది. ముష్టి డబ్బు కోసం ఆశపడి గవర్నమెంట్ వారికి చెప్తావా? ఛీ అంటూ దులిపేశాడు. మరో సన్నటి మనిషి సిగరెట్టు కాలుస్తూ లుంగి ఎగ్గట్టి, ఈ కాలం పిల్లలకి తెలివి ఎక్కువండి, రకరకాల సంపాదనలు, మంచి చెడ్డ నీతి నియమం ఏమీ లేవు అంటూ సాగదీశాడు. లలిత కొంచెం తలుపు తీసి సందులోంచి చూస్తోంది. పక్కింటి పిన్నిగారు గబగబా వచ్చింది. నలుగురి మధ్య బ్రతకాలంటే ఇలాగేనా ఉండేది? ఏం బాబు, ఎదుటివారి కష్టం అర్థం చేసుకోవాలి, తోటివారి మంచి కోరాలి, నలుగురు క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. అంతేగాని తగుదనమ్మా అంటూ ఇదా చేసే పని అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఇంతవరకు నోరు పడిపోయిన వాడిలా నిలబడిన భాస్కరంలో ఒక్కసారి చైతన్యం వచ్చింది. ఒక్క మాటే జవాబు చెప్పాడు. నలుగురి మంచికే నేను ఆ పని చేశాను అని. చాలే, అలా అనకపోతే డబ్బు కోసం అంటావేమిటి? సార్, మీరిష్టం వచ్చినట్లు మాట్లాడకండి. నాకు అసలు డబ్బు ఇస్తారని కూడా తెలియదు.
భేష్, బాగుందోయ్, అబద్ధం ఆడినా గోడ కట్టినట్లు ఉండాలి. ఎక్కడ చూసినా ఏ గోడ మీద చూసినా గవర్నమెంట్ వారు ఘోషిస్తున్నారు కదా, మొట్టమొదటగా తెలియజేసిన వారికి 1000 రూపాయలు బహుమతి అని. భాస్కరం మనసు బాధతో కుతకుతలాడింది. నిజంగా తనెప్పుడూ ఆ విషయం చూడలేదు. ఇలాంటి పరిస్థితిలో వారికి ఈ విషయం తెలియజేయడమే తన కర్తవ్యంగా అనుకున్నాడు. కానీ ఈ బహుమతులు అవి తనకు తెలియనే తెలీదు. కానీ ఇప్పుడెవరు నమ్ముతారు? అవధాని వాటావైపు చూశాడు. లలిత ఇటే చూస్తోంది. ఆ 2 కళ్ళ నిండా అసహ్యం నిండి ఉంది. భాస్కరానికి గుండెలు ఎవరో గట్టిగా పిండినట్లుగా అనిపించింది. అతను మొదటిసారిగా తప్పు చేశానేమోనని బాధపడ్డాడు. భాస్కరాన్ని ఇలా వీధిలో నిలేసి అంతా గొడవ చేస్తుంటే నూతి పల్లెం దగ్గర వాటాలో ఉండే ఆచారి గారు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చారు. ఏమిటిదంతా? ఏదో చిన్న కుర్రాడు తెలియక చేశాడు. సంఘ సంక్షేమం అంటూ గవర్నమెంటు ప్రాపగాండా చేస్తుంటే చిన్నవాడు కదా, సరే ఇక వదిలేయండి అంటూ అటూ ఇటూ కాకుండా సర్ది చెప్పేశారు. నిజానికి ఆచారి గారికి భాస్కరం చేసిన దానిలో పెద్ద తప్పేమీ కనిపించలేదు సరికదా. అది ఒక విధంగా మంచిదే అనిపించింది. ఆయన కూడా విశాలంగా ఆలోచించలేకపోయినా ఈ మధ్య నలుగురికి మందులు ఇవ్వడం, రోగాల గురించి పరిశీలించడం చేస్తున్నారు. అందువల్ల ఇలాంటి దారుణమైన పరిస్థితిలో మనిషిని విడిగా ఎక్కడైనా ఉంచి వైద్యం సదుపాయం చూడటం మంచిదే అని ఆయనకు కూడా అనిపించింది. కానీ ఆ విషయం నలుగురిలో గట్టిగా చెప్పి భాస్కరాన్ని సమర్థించగల ధైర్యం ఆయనలో లేదు. అందుకే అటూ ఇటూ కాకుండా సర్ది చెప్పాడు. చివరికి అంతా కలిసి ఒకటే నిర్ణయం చేశారు. భాస్కరం లాంటి పొరుగు గిట్టని మనిషిని నలుగురు మసిలే ఇలాంటి ఇంట్లో ఉంచకూడదు అనుకున్నారు. ఆడాళ్ళు నలుగురు కలిసి ఇల్లు గల ఆమె దగ్గరికి బయలుదేరి వెళ్ళారు. ఆమె చాలా ముసల్ది. ఏదో ఒక మూల గదిలో ఉండి ఇంత వండుకు తింటూ ఇంటి మీద వచ్చే అద్దెలో కొంత వాడుకొని మరికొంత ఎక్కడో దూరాన ఉన్న కొడుకు పేర బ్యాంకులో వేస్తూ ఉంటుంది. అద్దెకున్న వాళ్ళంతా ఆమెకు వ్యవహారాలు చూసి పెడుతూ ఉంటారు. ఆమె కూడా ఎవరిని ఏమీ అనదు. అతి భయస్థురాలు. ఇంతమంది ఒక్కసారి తన దగ్గరికి రావడంతో ముసలామె కొంచెం గాబరా పడింది. బామ్మగారు చూశారా, నలుగురు కలిసి ఉంటే ఈ ఇంట్లో కష్టం వస్తుంది, సుఖం వస్తుంది. ఇలా బయట పెట్టుకుంటే ఎలాగండి అంది ఒక ఆమె. బామ్మగారు ముందు తెల్లబోయిన విషయం వెంటనే అర్థం చేసుకుంది. కానీ ఆమె నోరు విప్పకుండానే వెంటనే ఇల్లు ఖాళీ చేయించండి, మందులు మాకులు వేస్తే తల్లికి కోపం వస్తుంది, అంటురోగం అంటే ఎంత తప్పు, అది అసలు రోగమే కాదు అంటూ అందుకుంది మరొకామె. బామ్మగారు ఏమీ చెప్పలేకపోయింది. భాస్కరం గది ఖాళీ చేశాడు. లలిత తన దగ్గర ఉన్న పాత పత్రికలు తిరిగి ఇచ్చేసింది. మీ నాన్నగారు పూర్తిగా కోలుకొని ఇంటికి వస్తారు, అప్పటికైనా మీకు నా గురించి అర్థమైతే చాలు అన్నాడు భాస్కరం. ఆమె ఒక్కసారి అతని వైపు చూసి తలదించుకుంది. తండ్రి ఎలాగూ లేడు. ఎంతో స్నేహంగా ఉన్న భాస్కరం కూడా వెళ్ళిపోవడం ఆమెకి కొంచెం బాధగానే అనిపించింది. అందరూ కలిసి అతన్ని అనరాని మాటలు అని వెళ్ళగొట్టడం లలితకి కష్టం అనిపించింది. అయినా తను పెదవి విప్పి మాట్లాడలేకపోయింది. ఎందుకంటే అతను తమకి తీరని ద్రోహం చేశాడు. అతని మీద తను జాలి తలచడంలో అర్థం లేదు. తన కన్న తండ్రి ఎంతో బాధలో ఉండగా కనీసం తను దగ్గరగా ఉండే అవకాశం కూడా లేకుండా చేశాడు. లలిత ఆలోచిస్తూ కూర్చుంది. భాస్కరం ఇలా చేయడానికి కారణం ఏమిటో ఆమెకి ఎంత ఆలోచించినా బోధపడకుండా ఉంది. అతను ఎలాంటి వాడో తనకి తెలియదు. ఇంతకాలంగా చూస్తున్నా అతను మంచిగానే మర్యాదగానే ఉండేవాడు. వెకిలి వేషాలు వేసేవాడు కాదు. తన తండ్రిని ఎక్కడో అంటురోగుల ఆసుపత్రిలో చేర్పిస్తే తను తమ్ముడు ఏమైపోవాలని అతడి ఉద్దేశం. ఆ మాత్రం ఆలోచించలేకపోయాడా భాస్కరం అనుకుంది. మళ్ళీ ఆమె మనసు ఎదురు తిరిగి ఆలోచిస్తోంది. ఒకవేళ నాన్న అలా బాధపడుతూ ఈ ఇరుకు కొంపలో ఉంటే తనేం చేయగలదు? తనకి తోడుగా ఎవరుంటారు? ఈ కబుర్లు చెప్పేవారెవరైనా తనకి సహాయం చేస్తారా? ఇది మనిషి నుండి మనిషికి పాకిపోయే అంటురోగం అంటారు. నిజంగా భాస్కరం చేసిన పని మంచిదేనేమో. వెంటనే అంటురోగం అన్నందుకు లెంపలేసుకుంది. భయంగా అమ్మవారికి దండం పెట్టుకుంది. ఏది ఏమైనా అతని ముఖం చూస్తే దగా మోసం కనిపించడం లేదు అనుకుంది. లలితకి ఏమీ తోచలేదు. మనసు అటూ ఇటూ ఊగిసలాడుతోంది. బెంగగా అనిపిస్తోంది. రాము అస్తమాను తండ్రిని గురించి అడుగుతున్నాడు. 10 రోజులు గడిచిపోయాయి. ఈ 10 రోజుల్లో భాస్కరం వచ్చి అవధాని కులాసాగా ఉన్నాడని, ఇంకా పూర్తిగా తగ్గలేదని,
కంగారు పడాల్సిన పని లేదని చెప్పాడు. లలిత మాత్రం అతన్ని గుమ్మంలో నిలబెట్టి మాట్లాడి పంపేది. అయినా ఇరుగు పొరుగు వాళ్ళు 4 రకాలుగా సలహాలిచ్చారు. లలితకి ఒళ్ళు మండింది. ఏమ్మా లలిత, వాడెందుకు వచ్చాడు? చేసింది చాలక నువ్వు మాత్రం మాట్లాడకు, మాయలాడి వెదవా అంటూ ఒకరు, అయినా తండ్రి లేడు కదా, వాడికేం పని నీతో అని మరొకరు, ముఖం మీద తలుపేసి లోపలికెళ్ళక వాడితో నీకు మాటలేంటమ్మాయి అంటూ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు అనేశారు. లలితకి చాలా కష్టం వేసింది. ఎప్పుడూ మనిషిని తప్పుగానే కాక మంచిగా అంచనా వేయడం ఈ మనుషులకి తెలియదా? నిజానికి ఎంతో బెంగగా ఉన్న సమయంలో భాస్కరం వచ్చి చల్లని మాట చెప్పి వెళ్ళడం వల్ల తన మనసుకి ఎంత ఊరట కలిగిందో వీళ్ళకెలా తెలుస్తుంది? లలితకి చుట్టుప్రక్కల వాళ్ళంటే భయం, అసహ్యం వేసింది. మనుషులు పక్కవారిని వీలుంటే పీక్కు తింటారు, లేకుంటే హేళన చేస్తారు. వీళ్ళని అస్సలు పట్టించుకోకూడదు. ఈసారి అతను వస్తే కూర్చోబెట్టి మాట్లాడాలి అనుకుంది లలిత. భాస్కరం 2 సార్లు అవధాని ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసి వచ్చాడు. అతని మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. నిజంగా ఆ సంసారం తన వల్ల దిక్కులేనిదిగా కాకూడదు అనుకున్నాడు. అవధాని మళ్ళీ ఇంటికి వచ్చే వరకు వాళ్ళ బాగోగులు తనే చూడాలని నిర్ణయించుకున్నాడు. మిత్రుల ద్వారా అవధాని ఉండే హాస్పిటల్లో అతని క్షేమం తెలుసుకున్నాడు. ఒకరిద్దరు పెద్దవాళ్ళని కలుసుకొని అతని విషయం వివరించి అతన్ని జాగ్రత్తగా చూసే ఏర్పాటు చేశాడు. ఆ రోజు సాయంత్రం అతను అవధాని ఇంటికి వెళ్తే లలిత ఆప్యాయంగా ఆహ్వానించింది. ముందు అతను కాస్త తత్తరపడ్డాడు. తను తెచ్చిన డబ్బులు లలితకిస్తూ, ఈ డబ్బు మీ ఖర్చుకండి అన్నాడు. ఆమె కళ్ళల్లో మెదిలిన అనుమానం కనిపెట్టి మెల్లగా నవ్వుతూ, అప్పుగానే లెండి, మీ నాన్నగారు వచ్చిన వెంటనే తీర్చేయవచ్చు అన్నాడు. లలిత కళ్ళల్లో చివ్వున నీరు చిమ్మింది. నిజానికి తెల్లారితే ఇంట్లో ఏమీ లేవు. కబుర్లు చెప్పిన వారెవరూ సహాయానికి ముందుకు రాలేదు. నూతిపల్లెం ఆచారిగారి భార్య మాత్రం పిలిచి 4 సేర్లు బియ్యం ఇచ్చింది. అవే సర్దుతూ వచ్చింది ఈనాటి వరకు. లలిత డబ్బు తీసుకుంది. భాస్కరం లేచాడు వెళ్తానని. లలిత ఉండమని నిమ్మకాయ నీళ్లు ఇచ్చింది. అవి చల్లగా హాయిగా అనిపించాయి. 4 రోజుల తర్వాత అవధాని చిక్కి శల్యమై మెల్లగా రిక్షా దిగుతుంటే అంతా ఆశ్చర్యంతో గుమిగూడారు. లలిత పరుగున వెళ్ళి తండ్రికి చేయి ఆసరా ఇచ్చి నడిపించింది. ఆమె కళ్ళల్లో నీటి పొర కమ్మింది. ముఖం నిండా మచ్చలతో పోలికే మారిపోయిన తండ్రిని భయంగా చూశాడు రాము. లలిత, భాస్కరం వచ్చాడా అన్న ప్రశ్నకి లలిత క్షణం తత్తరపడింది. వచ్చాడని చెప్పాలా? ఎప్పుడొచ్చాడని చెప్పాలి? తండ్రి ఏమంటాడోనని ఆమెకి భయం వేసింది. 3 రోజుల క్రితం వచ్చారు అంది. ఏది ఏమైనా తండ్రితో అబద్ధం ఆడకూడదని. నిజంగా అతనే లేకపోతే నేను ఏమైపోయేవాడినో అని తండ్రి అంటుంటే ఆమె మనసులోంచి భయం పొర తొలగి ఆనందం విరిసింది. అవధాని అక్కడ తనను ఎంత జాగ్రత్తగా చూశారో, వారి సేవా ధర్మం వల్లనే తను ఎలా బ్రతికి బట్టగట్టాడో కూతురుతో చెప్తుండగా గుమ్మంలో భాస్కరం కనిపించారు. రావోయ్ అంటూ అతన్ని ఆహ్వానించాడు. మిమ్మల్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తారని తెలుసు. ముందుగా అక్కడికే వద్దామని అనుకున్నాను కానీ అర్జెంటుగా మా ఆఫీసరు ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. పర్వాలేదు అమ్మాయి, కొంచెం కాఫీ కలపమ్మా అన్నట్టు పాలు ఉన్నాయా అన్నాడు మెల్లిగా. ఉన్నాయి నాన్న అంటూ లలిత లోపలికి వెళ్ళింది. భాస్కరం జేబులోంచి మెల్లగా కాగితాల మధ్యన ఉన్న 1000 రూపాయల సొమ్ము తీసి అవధాని చేతిలో పెడుతూ, నేను డబ్బుకు ఆశపడి మీకేదో ద్రోహం చేశానని అందరూ అనుకున్నారు కానీ నాకు అలాంటి దురుద్దేశం ఎప్పుడూ లేదు. మిమ్మల్ని నిజంగా రక్షించాలని, ఈ చుట్టుపక్కల వారిని ఈ ఆపద నుండి తప్పించాలని ఇలా చేశాను. మిమ్మల్ని చాలా బాధపెట్టి ఉంటాను. ఇదిగో ఈ డబ్బు మీ మూలంగా వచ్చింది. మీకే చేరడం న్యాయం. మిమ్మల్ని మీ కుటుంబాన్ని పెట్టిన కష్టానికి ఈ విధంగానైనా రుణం తీర్చుకుంటున్నా అన్నాడు. కళ్ళల్లో నీరు నిండింది. బాబు, నువ్వు మాకు రుణపడి ఉండటమేమిటి? నేనే నీ రుణం తీర్చుకోలేను. ఈ డబ్బు నాకెందుకు? నీకు నేను ఏమిచ్చుకోగలనా అని ఆలోచిస్తున్నాను అంటూ అప్పుడే కాఫీ గ్లాస్తో అక్కడికొచ్చిన లలిత వైపు చూశాడు. ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. చేతిలో గ్లాసు కొంచెం వణికింది. అతనికి అమ్మా అన్న తండ్రి మాటతో ఆమె భాస్కరం వైపు చూసింది. క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. కాఫీ అతని చేతికిచ్చి చటుక్కున ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.